ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినా, ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినా, ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినా, ఏ ప్రోగ్రాం అయినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు వ్యవసాయానికి, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు, ఇందిరమ్మ చీరలకు నిధులు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం. భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులది. మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించిండ్రో 2 సంవత్సరాలు మనకేముంది, మనం ప్రభుత్వంలో ఉన్నాం. ఈ లోఫర్ మాటలు, శరం తప్పిన మాటలు, బేకార్ మాటలు, హౌలే మాటలు ఎన్నన్నా మాట్లాడతాం. పథకాలు వచ్చినాయని చెప్పాల్సింది మనం కాదు, ప్రజలు చెప్పాలి. మాకు వచ్చిన ఈ పథకాలు, ఈ పథకం వచ్చిందని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని చెప్పి ప్రజలు చెప్పాలి. మాకు రేషన్ కార్డులు వచ్చినాయని చెప్పి ప్రజలు చెప్పాలి. మాకు 2500 వస్తున్నాయని చెప్పి నిరుద్యోగ యువత చెప్పాలి. మాకు 2 లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పి రైతులు చెప్పాలి. మాకు పూటకు రైతు బంధు అందుతుందని చెప్పి రైతులు చెప్పాలి. మాకు ఎటువంటి సమస్యలు లేకుండా ఎరువులు దొరుకుతున్నాయని చెప్పి రైతులు చెప్పాలి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పినట్టు టైంకి 4000 రూపాయలు పెంచిందని చెప్పి పెద్ద మనుషులు చెప్పాలి. నీ ఇంట్లో నువ్వు తింటున్న సన్న బియ్యమే మాకు కూడా వస్తుంది, మేము కూడా తింటున్నామని చెప్పి ఇండ్లల్లో ఆడవాళ్ళు చెప్పాలి. అవును, ఈ ప్రభుత్వం నిజంగానే నిజాయితీతోటి 60,000